వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా షుగర్ ఉంటూ ఉంది. ఆ పరిస్థితి అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే షుగర్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది, నాడీ వైద్యం దీని గురించి ఏం చెప్తుంది, నాడిని కరెక్ట్ చేసుకోవడం ద్వారా, పల్స్ బ్యాలెన్సింగ్ వైద్యం ద్వారా దీన్ని రివర్స్ చేసుకోవచ్చా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్, జనరల్ గా చూస్తే షుగర్ వ్యాధి అనేది చాలా చిన్న వయసులో కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే అసలు నాడి పట్టుకుంటే షుగర్ ఉందో లేదని తెలుస్తుందా? అన్నిటికీ ఈ 5 ఎలిమెంట్స్ మా రీజన్. ఓన్లీ ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్. దీనిలో ఎర్త్ ఎనర్జీ డ్రై అయిపోయి ఉంటది. వాళ్ళకి డ్రై అయిపోవాలంటే ఫైర్ ఎక్కువ ఉండాలి. వీళ్ళకి ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంటే బై ప్రాక్టీసే వస్తుంది అవును. చూసి ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మన చెన్నైలో 13 years బాబుకి, జువెనైల్ డయాబెటీస్ బాబుకి కంప్లీట్ నార్మల్ అయిపోయి వాళ్ళు వీడియో పెట్టారు, తమిళ్లో వీడియో పెట్టారు. ఓకే. మొన్న లాస్ట్ వీక్ కూడా కాదు, ఒక 5-6 రోజుల క్రితం 1 year ట్రీట్మెంట్ అయింది ఆ బాబుకి. 1 year లో వాడికి ఇన్సులిన్ ఇచ్చేది అన్ని కంప్లీట్ పోయింది. డయాబెటిక్, థైరాయిడ్ రెండు ఉంది అబ్బాయికి, రెండు నార్మల్ అయిపోయినాయి. వాళ్ళే ఇచ్చారు, ఫాదరు అబ్బాయి కూర్చొని వీడియో ఇచ్చారు అన్నమాట. తమిళ్ వీడియోస్ లో ఉన్నాయి. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా మనం తెలుసుకున్నాము డయాబెటీస్ ఉందని. అంటే నాడిని కరెక్ట్ చేస్తే డయాబెటీస్ తగ్గుతుంది. నాడిని కరెక్షన్ చేసుకుంటూ ఫుడ్ లో కూడా కొంచెం మనం నియమాలు పాటించాలి. ఇప్పుడు చాలా తొందరగా మనకి రిజల్ట్ కావాలా, నాకు పర్వాలేదు 10 ఏళ్ళు అయినా పర్వాలేదు అనుకుంటారా, ఎలా మెయింటైన్ అయితే చాలా అనుకుంటారా, నాకు కంప్లీట్ గా HbA1c 5.4కి వచ్చేయాలి, నేను నాన్ డయాబెటిక్ లెవెల్లో వచ్చేయాలి అనుకుంటారా, దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కొన్ని ఆహార నియమాలు చెప్తాము. ఆహార నియమాలు పాటిస్తే మీకు 3 monthsకి కూడా చేంజెస్ వచ్చేస్తాయి. 3 monthsకి కూడా ఫస్ట్ వచ్చినప్పుడు HbA1c చెక్ చేయించుకొని వచ్చి 3 monthsకి బాగైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే ఆహార నియమాలు కరెక్ట్గా మనం చెప్పినది పాటిస్తే చాలు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ పాటించాలంటే అవసరం లేదు. మీరు అంటే మెయింటెనెన్స్ అక్కడి నుంచి కూడా. ఇప్పుడు కొంతమందికి రైస్ తీసుకోవద్దు ఒక 1 monthకి అని చెప్తాం. మధ్యాహ్నం పూట దానికి బదులుగా ఓట్స్ ఉడికించేసి తినమని చెప్తాం, అన్ని కూరలన్నీ వేసుకొని. ఎండు కారం వాడొద్దు అని చెప్తాం. ఎండు కారం వాడద్దు, ఎండుమిర్చి వాడద్దు, అన్ని కూడా 3 months వరకే. మళ్ళీ జీవితకాలం ఏం కాదు. అది 1 monthకే వాళ్ళకి తేడాలు వచ్చేస్తాయి. అంటే అసలు షుగర్ కి కారంకి ఏం సంబంధం ఉంది? కారం ఎయిర్ ఎనర్జీని కూడా మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి. ఎయిర్ ఎనర్జీ ఒకరు కారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అక్కడ ఎనర్జీ వైజ్ కు బ్యాలెన్స్ చేయాలి. పులుపు కూడా బ్యాలెన్స్ చేయాలి. పులుపు అంటే మనం చింతపండు పులుపు తీసుకోవద్దు అంటాం ఈ పర్టికులర్ టైం వరకే. మళ్ళీ లెమన్ తీసుకోవచ్చు, టమాటో తీసుకోవచ్చు. ఆ పులుపు మనం ఉసిరికాయ, ఈ పులుపు అన్ని కూడా మనం వాడచ్చు అనమాట. ఎండు కారం వద్దు. మళ్ళీ పచ్చిమిరపకాయ కారం కూడా కొంచెంగా కావాలంటే వాడుకోండి అంటాం. అసలు పూర్తిగా కారం లేకుండా ఉంటే మంచిది. సో కారము, పులుపు ఆ రెండు మాత్రం లేకుండా ఉన్నప్పుడు మళ్ళీ లెమన్ పిండుకొని తాగొచ్చు మీరు. సో దీనికి ఒక డైట్లన్నీ కొన్ని ఇస్తామన్నమాట. మార్నింగ్ లేవగానే నిమ్మకాయ వాటర్, వేడి నీళ్ళలో నిమ్మకాయ వాటర్, తర్వాత కొంచెం మెంతి వాటర్ ఒక 1/2 గంట తర్వాత నూలుకోలు అంటారు ఒక వెజిటబుల్. ఆ నూలుకోలు అండ్ దొండకాయ రెండు కలిపిన జ్యూస్. నూలుకోలు అంటే తమిళ్లో అంటారా? తమిళ్లోనే, తెలుగులో కూడా అంతే. ఇక్కడ వెజిటబుల్ దొరకట్లా, అది అసలు ఎక్కడ చూసినా దొరకట్లా. సో చెన్నై కొన్ని న్యాచురల్స్ వాటిల్లో ఉన్నాయి కానీ రెగ్యులర్ గా అయితే దొరకట్లేదు అని చెప్తున్నారు. మరి చెప్తే నూలుకోలు, దొండకాయ జ్యూస్. అంటే ఇది పర్టికులర్ గా నాకు 3 months కల్లా బాగా చేంజెస్ వచ్చేయాలి అనుకునే వాళ్ళకి అనమాట. అలా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మేము ఒక పౌడర్ చేసాం దీనికి. మొలక తీసి అన్ని ధాన్యాలు మొలక తీసినవి ఒక పౌడర్ ఉంటుంది అనమాట. అది ఒక ఫార్ములాతో చేసాం. అది గంజి. ఆ గంజితో పాటు ఏం తినాలి అంటే ఆనియన్ ఉంది కదా, ఆనియన్ ని స్లైసెస్ చేసి మన దోశ తవా పొయ్యి మీద పెట్టి ఒక్కసారి ఇలా వేసి మళ్ళీ ఇలా తిప్పి దాన్ని జస్ట్ వేడి చేయాలంతే, క్రిస్పీగా చేయకూడదు. అది నంచుకుంటూ ఈ గంజి ఇంతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఫుల్ అయిపోతుందండి, డెఫినెట్గా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నానికి ఓట్స్, అది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఓట్స్ కొంచెం తినేసి, వెజిటబుల్స్ అయితే మష్రూమ్ కంపల్సరీ తినమంటాం. ఒక కప్ ఆఫ్ మష్రూమ్ ఏదైనా ఏ విధంలోనైనా వండుకోండి. సో మష్రూమ్ ఒకటి, ఇంకా ఆకుకూర ఏదైనా బెండకాయ ఒకటి కంపల్సరీ బెండకాయ తీసుకోమని చెప్తాం. ఇంతే మధ్యాహ్నం. ఈవినింగ్కి ఎనీ రాగి ఫుడ్, రాగి వెర్మిసెల్లి కానీ ఏదైనా, లేకపోతే బార్లీ కానీ, లేకపోతే మన బ్యాన్ యార్డ్ అంటారు కదా, ఓదలు అంటారు అనుకుంటా, ఊదలు అది ఇలాంటివి ఏదైనా ఒకటి నైట్కి. అది కూడా తొందరగా 6:30-7 లోపల ఫినిష్ అయిపోవాలి అంటాం అనమాట. ఈ ఫుడ్ ఆహారాలు పాటిస్తే పల్స్ బ్యాలెన్సింగ్తో పాటు 3 months కల్లా నార్మల్కి వస్తారు. 3 months కల్లా. ఇవి నేను పాటించలేను అనే వాళ్ళు
ఓన్లీ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటాను అన్న నార్మల్కి వస్తారు. టైం ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. 3 months ఒక్కసారి వాళ్ళని HbA1c మాత్రం చెక్ చేయించుకొని రమ్మని చెప్తాం అనమాట. షుగర్ అంటే అసలు ఖచ్చితంగా డైట్ అనేది పాటించాల్సిందే. డైట్ అది కూడా మనం జీవితకాలం పాటించమని చెప్పట్లేదు. ఆ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెంగా మీరు నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు. ఇంకేం ప్రాబ్లం. ఎక్సర్సైజ్లు అవన్నీ చేసుకుంటూ పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ నార్మల్ ఫుడ్కి వచ్చేయచ్చు. ఆ కొద్ది రోజులు పాటించడమే కష్టం. 1 monthకి చాలా మంచి తేడాలు తెలుస్తాయి. అసలు చెప్పాలంటే 15 days నుంచే తెలిసిపోతాయి తేడా అనమాట ఈ డయట్ వాడుతున్న వాళ్ళకి. దీనిలో మనకి బాడీకి మనకి అందరికి తెలియంది ఏంటంటే ఎందువల్ల వస్తుంది, ఇన్సులిన్ సెక్రెట్ కావట్లేదు అనుకుంటున్నాం ప్యాంక్రియాస్. కానీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెట్ చేయకపోవడానికి మినరల్స్, చాలా రకమైన మినరల్స్ వచ్చి తక్కువగా ఉండడం బాడీలో. దానిలో మెయిన్ ఏంటంటే క్రోమియం అనే ఒక మినరల్ బాడీలో బాగా తక్కువైపోయినప్పుడు ఈ డయాబెటిక్ వస్తుంది అని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ క్రోమియం ఎందులో ఎక్కువగా ఉన్నాయి అంటే మనకి టొమాటోలో ఉంది, గ్రేప్స్లో ఉంది, ఆనియన్స్లో ఉన్నాయి. అందుకే ఆనియన్ స్లైసెస్ అన్నాను పొద్దున్న. కంపల్సరీ ఆనియన్ స్లైసెస్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో అది వేడి చేసినప్పుడు దానిలోని క్రోమియం అంతా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి బీఫ్, ఎగ్ ఇలాంటి వాటిలో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా టమాటాలు పుష్కలంగా ఉంది, గ్రేప్స్లో ఉంది, బ్రోకోలీలో ఇలా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. ఆనియన్ అయితే డైలీ, టమాటో సూప్ కూడా డైలీ తాగొచ్చు మనం. సో దానిలో మష్రూమ్ వేసుకొని ఇలా మనం రకరకాలు మనం నేర్పిస్తాం అనమాట వాళ్ళకి. ఇలా చేసుకోండి అని చెప్పి అలా చేసుకొని తినేటప్పుడు అది బాగుంటుంది. సో క్రోమియం ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఇది కాకుండా మా సిద్ధగురు గారు ఒక వాటర్ ఫార్ములా ఇచ్చారు. అది ఏంటి అంటే మనం వాటర్ 1 liter ఆఫ్ వాటర్కి మెంతులు మొలక తీసుకోవడం తెలుసు కదా. మెంతులు నానబెట్టేసి మరి ఏదైనా ఒక గుడ్డలో కట్టి పెట్టినా, ఒక మెంతులు బాక్సులు వేసినా అది మొలక వస్తుంది. మన చేతుల నిండుగా ఒక గుప్పడు మొలక తీసిన మెంతులు 1 liter వాటర్లో వేసి ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ దాకా అది అందులోనే నానుతూ ఉండాలి. ఉన్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని తీసి డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. మామూలు ఫ్రిడ్జ్లో కదా, డీప్ ఫ్రీజర్లో పెట్టినాక అది గడ్డకట్టుకుపోతుంది. అవతల రోజు మార్నింగ్ దాన్ని బయటికి తీయాలి. బయటికి తీసిపెట్టి అది కరుగుతుంది కదా, కరిగినాక దాన్ని వడబోసుకొని దానిలో నేరేడు పండు విత్తనాలు ఉన్నాయి కదా, నేరేడు పండు విత్తనాలని కూడా ఇలాగే చెట్టు పెట్టడం కోసం మొలక తీసుకుంటారు కదా, అలా మనం నానబెట్టేసి కట్టేసి గుడ్డలో కట్టేసి పెడితే మొలక వచ్చేస్తుంది నేరేడు పండు విత్తనాలు. ఆ నేరేడు పండు విత్తనాలు మొలకని మళ్ళీ అది ఒక గుప్పడి తీసి ఆ వాటర్లో వేసుకోవాలి. మెంతుల వాటర్ అయిపోయింది, అది వడపోసుకున్నాము, ఆ వాటర్లో ఇది పోసుకుంటాం. మళ్ళీ ఇది పోసుకొని ఇది వేసేసి మళ్ళీ దాన్ని ఒక రోజంతా అలాగే ఉండాలి. ఈ రోజు వేస్తే నెక్స్ట్ డే అమ్మాక బయటే ఉంటుంది. మళ్ళీ బయట ఉండే నెక్స్ట్ డేకి తీసి డీప్ ఫ్రీజర్ చేయాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టేసి మళ్ళీ అవతల రోజు మార్నింగ్ తీసి మొత్తం మీద ఒక 6 రోజులు అవుతుంది ప్రాసెస్. మళ్ళీ తీసి బయట పెట్టి అది కరిగిన తర్వాత దాన్ని వడపోసుకొని ఆ వాటర్ పెట్టేసుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లోనే కూడా పెట్టుకోవచ్చు, ఆ వాటర్ బయట కూడా పెట్టుకోవచ్చు. రోజు మార్నింగ్ 100 ml ఈ వాటర్ని ఫస్ట్ పరగడుపున తాగేస్తూ ఉన్నారనుకోండి, ఇది ఒక 48 daysలో దీని చేంజెస్ బ్రహ్మాండంగా చూపిస్తుందండి. ఇది ఇంటి రెమెడీకి చాలా మందికి పనికి వస్తుంది అనమాట. చేసుకొని బోల్డ్ మంది మాకు చెన్నైలో బాగైంది వాళ్ళైతే. చాలా చక్కటి రెమెడీస్ అండ్ చాలా చక్కటి ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో. దీనికోసం ఏమైనా ముద్రాస్ ఉంటాయా? చాలా ముద్రాస్ ఉన్నాయి, కానీ ముద్రాస్ అని చేసుకోలేని వాళ్ళకి కూడా ఇది ఇలాంటివి చాలు. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో మీరు అన్నట్లు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఆహార నియమాలు పాటించాలి, పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అంతేకాదు ఇట్లాంటి హోమ్ రెమెడీస్ పాటిస్తే కనుక ఖచ్చితంగా చాలా తొందరగా రిజల్ట్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా ఫాస్ట్ రెమెడీస్ ఉంటాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి.